హాయ్ విఎస్, వెల్కమ్ టు మార్కెట్ మాడి. ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేస్తారనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఈరోజు మీరు వాచ్ చేస్తుంటే నిఫ్టీ ఓపెన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 130 పాయింట్స్ ఓపెన్ కన్నా కిందకి వెళ్ళింది. ఆ కింద వెళ్ళిన నిఫ్టీ, నేను చెప్పే నిఫ్టీ అక్కడి నుంచి లో దగ్గర నుంచి ఆల్మోస్ట్ 200 పాయింట్ పైకి వచ్చింది. ఈరోజు రియల్లీ మూమెంట్ చాలా హై మూమెంటం డే. ఈరోజు ఓపెన్ అయింది, ఓపెన్ బ్రేక్ అయింది, ఓపెన్ అయింది, కొంచెం పైకి వెళ్ళింది, తర్వాత ఫస్ట్ హై టచ్ అయింది. మన చార్ట్ ప్రకారం చూస్తాం, ఫస్ట్ హై టచ్ అయింది, అక్కడి నుంచి కిందకి వచ్చింది. అక్కడి నుంచి ఫస్ట్ వరుసగా ఓపెన్ బ్రేక్ అవుతున్నది, లో వన్ లో టూ లో త్రీ వరుసగా బ్రేక్ అవుతూ వచ్చి లో త్రీ దగ్గర నుంచి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయింది మనకి. ఇది మీకు చార్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన లైవ్ బైసల్ సిగ్నల్స్ వాడే వాళ్ళకైతే అసలు మీకు ఆల్రెడీ మార్నింగే మీకు పుట్ ఆప్షన్స్ బై వచ్చి ఉంటాయి. మార్నింగ్ స్టార్టింగ్లోనే మీకు పుట్ ఆప్షన్స్ బై వచ్చి ఉంటాయి. తర్వాత రోజంతా కాల్ ఆప్షన్స్ బై వచ్చి ఉంటాయి. నిఫ్టీ వాటికి అయితే, నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి, వాటికి. అంటే వాటి మూమెంట్ని బట్టి, మనకి చార్ట్ మూమెంట్ని బట్టి మీరు కొరిలేట్ చేసుకుంటారనే ఉద్దేశంతో నేను మీకు ఈ చార్ట్స్ కూడా యాడ్ చేసిస్తున్నది. ఎందుకంటే మీకు ఫుల్ క్లారిటీ ఉంటుందనే ఉద్దేశంతో మీకు ఇచ్చేసింది. మీకు ఈరోజు మార్నింగ్ చూడండి, ఓపెన్ అయింది 21,843 దగ్గర ఓపెన్ అయింది. క్లోజింగ్ కూడా ఆల్మోస్ట్ అక్కడే అయింది. కానీ ఈ మధ్యలో తిరిగింది, -130 పాయింట్స్ డౌన్కి వెళ్ళింది. అక్కడి నుంచి ఆల్మోస్ట్ 21,930, నేను మీకు రెగ్యులర్ చెప్తూ వస్తున్న లెవెల్ అది. 21,934 ఈస్ ద లెవెల్. అక్కడికి వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ వచ్చి ఆల్మోస్ట్ 21,840 దగ్గర ఆల్మోస్ట్ ఓపెన్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ క్లోజ్ అయింది 21,839 దగ్గర క్లోజ్ అయింది. ఓపెన్ కన్నా కొంచెం కింద క్లోజ్ అయింది. ఈరోజు అప్ ఓపెన్ అయింది కాబట్టి ఓపెన్ కన్నా కొంచెం కింద క్లోజ్ అయింది. ఇప్పుడు మనం చార్ట్స్ అదే బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే, మీకు బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కిందకి ఆల్మోస్ట్ ఓపెన్ దగ్గర నుంచి -560 పాయింట్స్ కిందకి వెళ్ళింది. అక్కడి నుంచి డే హైక్ కానీ చూసుకుంటే మీకు దగ్గర దగ్గర 800 పాయింట్లు డే హై. ఓపెన్ లో నుంచి ఆల్మోస్ట్ కవర్ అయింది, 800 పాయింట్లు కవర్ అయింది. అది ఎందుకైంది, ఎలా అయింది అనేది మనకు మన దీంట్లో మీకు ట్రెండ్ చార్ట్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇప్పుడు ఫస్ట్ మనం నిఫ్టీ చెక్ చేసుకుందాం. నిఫ్టీ ఓపెన్ అయింది 21,843 దగ్గర ఓపెన్ అయింది. 21,843 దగ్గర ఓపెన్ అయిన తర్వాత ఈ చార్ట్ చూడండి, మీకు ఇక్కడ టోటల్ ఈ చార్ట్ అంతా మీకు కనిపిస్తున్నది. 840 దగ్గర ఓపెన్ అయింది, ఫస్ట్ హై 873 వరకు వెళ్ళింది. అక్కడ ఎప్పుడైతే హై వన్ బ్రేక్ అయిందో అక్కడి నుంచి చూడండి, మీకు నేరుగా నిఫ్టీ ఎక్కడికి వచ్చింది మీరు చెక్ చేసుకోండి. ఓపెన్కి వచ్చింది, ఓపెన్ బ్రేక్ అయింది, లో వన్కి వచ్చింది. 760 ఈజ్ మనకి టీసీఆర్ లెవెల్ ఉంది, డౌన్ సైడ్ లెవెల్. ఆ టీసీఆర్ లెవెల్లో మీకు డైరెక్ట్గా అంటే 712 ఇస్ ద లెవెల్, అది ఇంటర్డే లెవెల్ ఉంది. అది టీసీఆర్ లెవెల్ కూడా దానికి మనకుంది ఆల్రెడీ. అది మీరు చెక్ చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, మీకు మూమెంట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే 21,000, ఇక్కడ మీరు చూడొచ్చు 21,722 ఈజ్ ఇంటర్డే లో లెవెల్. అక్కడ టచ్ అయిన తర్వాత మీకు బౌన్స్ అవడం మొదలుపెట్టింది. అక్కడ నుంచి మెల్లగా చూడండి 21,783కి వచ్చింది. తర్వాత 21,783 వచ్చింది. తర్వాత 21,843కి వచ్చింది. అక్కడ నుంచి 21,905 ఆ లెవెల్కి వచ్చింది, ఇది మన హై లెవెల్కి వచ్చింది. ఈ 21,905కి వచ్చింది. 934 మన లెవెల్ ఎప్పుడు మాట్లాడుకుంటుంది లెవెల్, అక్కడ టచ్ అయింది, 926 వరకు వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ 905 ఎప్పుడైతే బ్రేక్ అయిందో చూడండి, అక్కడి నుంచి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక 70-80 పాయింట్ల కిందకు వచ్చేసింది. 70 to 80 పాయింట్స్ కిందకు వచ్చింది. ఇది మీకు ఈ ఇంటర్డే చార్ట్స్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. ఇది మారుస్తూ వస్తున్నది. ఇది మీకు ఇంటర్డే ఇక్కడ టీసీఆర్ లెవెల్స్ ఈ విధంగా క్లియర్గా ఉంటుంది. దీంట్లో మీరు చెక్ చేసుకుంటే మన దీంట్లో మీరు చెక్ చేసుకోవాల్సింది మీకు ఇంటర్డేలో చూడండి. మీకు ఇంటర్డేలో చెక్ చేసుకుంటే మీకు 722 ఇస్ ద లో లెవెల్ కదా. మీకు ఇక్కడ 722 ఇస్ ద లో లెవెల్. అక్కడి నుంచి మెల్లగా అప్ ట్రెండ్ మొదలైంది. మెట్రో ఎక్కడి వరకు వెళ్ళింది, ఆల్మోస్ట్ 905 వరకు వెళ్ళింది. 926 ఇస్ ద హై. అక్కడి నుంచి మళ్ళీ మెల్లగా వచ్చి ఆల్మోస్ట్ క్లోజ్ అయింది, ఓపెన్ దగ్గర క్లోజ్ అయింది. సో ఇది ఎలా మనకు తెలుస్తుందంటే, మనకు టీసీఆర్ లెవెల్స్ని బేస్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, టీసీఆర్ లెవెల్ ఇస్ 21,990. అది టచ్ అవ్వాల్సిన లో లెవెల్ వచ్చి 21,760. అది టచ్ అయింది. అక్కడి నుంచి మళ్ళీ 21,990కి వెళ్ళాలి.
అది వెళ్ళేదానికి ట్రై చేసింది 926 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ కిందకి వచ్చి 856 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు మీరు మనం రేపు చెక్ చేసుకోవాల్సింది ఏం చెక్ చేసుకోవాల్సి వస్తుందంటే మీకు 990 క్రాస్ అవుతుందా, లేదంటే అంటే 934 ఫస్ట్ 934 క్రాస్ అవుతుందా, లేదంటే ఓపెన్ కిందకి వెళ్ళేదని మళ్ళీ 760 టచ్ అవుతుందా, ఈ రెండు పాయింట్స్ వస్తాయి రేపు మీకు చెక్ చేసుకోవాల్సింది. ఇది నేను ఓన్లీ లెవెల్స్ మీకు చెప్తున్నాను. దానికన్నా మీరు లైవ్లో చూస్తుంటే మీకు ఫుల్ క్లారిటీ ఉంటుంది. అది ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అనేది మీకు చాలా క్లియర్గా తెలుస్తుంటుంది. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ స్టిల్ ఇన్ టీసీఆర్ కన్నా కింద ఉంది. సో దీని డైరెక్షన్ రేపు అప్ వెళ్తుంది అని చెప్పడం అవన్నీ అయ్యే పనులకు మనకి క్లారిటీ ఉండదు. అందుకని రేపు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుందో చెక్ చేసుకోండి. ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ బ్రేక్ అవుతుందా క్రాస్ అవుతుందో చెక్ చేసుకొని మీరు ట్రేడ్ డిసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది జనరల్గా అబౌట్ నిఫ్టీకి సంబంధించింది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది 46,392 దగ్గర ఓపెన్ అయింది. దాని హై టచ్ అయింది. ఓపెన్ అవ్వగానే పైకి వెళ్ళింది. పైకి వెళ్ళి 46,523 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి ఓపెన్ అది దట్ ఈస్ సెకండ్ లెవెల్. అది మన ఇంటర్డే లెవెల్స్లో సెకండ్ లెవెల్. అది బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత చూడండి ఓపెన్ దగ్గరికి వచ్చింది. ఓపెన్ ఇస్ 46,392. అది బ్రేక్ అయిన తర్వాత నేరుగా అది 46,027 దగ్గరకు వచ్చింది. అక్కడి నుంచి కిందకి వెళ్ళి ఆల్మోస్ట్ 45,848 దగ్గరకు వచ్చి ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి పైకి వచ్చి చూడండి మళ్ళీ ఓపెన్ దగ్గరకు వచ్చింది. అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 800 పాయింట్లు రికవర్ అయింది. ఇది 800 పాయింట్లు రికవర్ అయింది. ఇది టోటల్. దీన్ని మీరు అదే టీసీఆర్ లెవెల్స్లో కానీ చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. 46,460 దాని టీసీఆర్. అది బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత నేరుగా వచ్చింది 46,973కి రావాలి. అక్కడికి వచ్చింది. అది లో చూడండి మీరు ఆల్మోస్ట్ 828. దానికన్నా కిందకు వచ్చి ఎప్పుడైతే 45,973 ఎప్పుడైతే క్రాస్ అయిందో అది నేరుగా మళ్ళీ టీసీఆర్ దగ్గరకు వచ్చింది. టీసీఆర్ క్రాస్ అయ్యి అది 46,645 వరకు వెళ్ళింది. మళ్ళీ క్లోజ్ అయింది ఆల్మోస్ట్ 46,382 దగ్గర, నియర్ టు టీసీఆర్. అంటే టీసీఆర్ కన్నా కింద క్లోజ్ అయింది. సో రేపు కానీ 46,460 కానీ క్రాస్ అయితే మీకు 46,944కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. లేదంటే మళ్ళీ 45,973కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది చెక్ చేసుకోవాల్సింది మనది ఈ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ సంబంధించిన డేటా ఈ డీటెయిల్స్ ఇవి మనకి. ఇప్పుడు మీరు చూస్తున్నది 46,300 కాల్ అండ్ 46,300 పుట్ చూస్తున్నారు. అది స్టాడిల్ కోసం అని చెప్పని మీరు ఈ విధంగా చార్ట్ సెలెక్ట్ చేసుకునేది మీరు డైరెక్ట్గా దాన్ని ఫిక్స్ చేసుకొని మార్నింగ్ నుంచి కానీ మీరు కానీ ట్రాక్ కానీ చేస్తుంటే అసలు మీరు స్టడీ చేయొచ్చా ఈరోజు చేయకూడదు అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు కానీ ట్రెండ్ కానీ ఉంటే మీకు ఈరోజు అంటే పైనకి కిందకి వెళ్ళింది మీరు కంపల్సరీగా మీకు 1-2 సార్లు మినిమం స్టాప్ లాస్ దగ్గర ఉంటుంది. మీరు కానీ స్టడీలు కానీ చేస్తుంటే దాని బదులు దీన్ని చూసుకునేది మీరు డైరెక్ట్గా సెల్లింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ చార్ట్ చూసుకునేది మీరు డైరెక్ట్గా 460 దగ్గర ఎక్కడో మీరు బ్రేక్ అవుతూ ఉంటే మీరు కాల్ సెల్ చేసుకోవచ్చు. అలానే మీకు సెల్లర్స్ అంటే మీరు 208 దగ్గర కానీ మీరు కానీ దాన్ని పుట్టిన సెల్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడి నుంచి పెరిగింది కాబట్టి. మరి డైరెక్ట్ ఈ చార్ట్స్ చూస్తే ఏంటంటే మీరు స్ట్రాడిల్ స్ట్రాంగిల్స్ ఇవి చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మీ కళ్ళ ముందే ఈ చార్ట్స్ మూవ్ అవుతుంటాయి, విత్ లెవెల్స్తో మూవ్ అవుతుంటాయి. కాబట్టి మీరు సెల్లర్స్ అయితే మీరు డైరెక్ట్గా హ్యాపీగా సెల్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మీకు డైరెక్షన్ కూడా తెలుస్తుంటుంది. మీరు ఆప్షన్ బయర్స్ అయినా సరే మీరు డైరెక్ట్గా దీన్ని చూసుకునేది చార్ట్స్ని చూసుకొని మీరు డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఎట్ ద మనీ అనుకుందాం మనం ఫర్ ఎగ్జాంపుల్. అదే మీకు స్ట్రాంగిల్ కూడా ఉంటుంది కదా. స్ట్రాంగిల్ అంటే కొంచెం దూరంగా ఉండేది, అవుట్ ఆఫ్ ద మనీ ఉంటుంది కదా. అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అది కూడా మీకు 46,600 కాల్ అండ్ 46,000 పుట్, ఈ రెండు మనం పెట్టినాం అనుకోండి. ఈ రెండు కూడా డైరెక్ట్గా పెట్టుకున్నది మీరు డైరెక్ట్గా ట్రేడింగ్ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్గా ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇవన్నీ మీకు అడిషనల్ గైడెన్స్ కిందకి నేను ఈ చార్ట్స్ ఇస్తున్నాను. ఎందుకంటే ఈ చార్ట్స్ కానీ ఇవ్వకపోతే మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ వాళ్ళు దే విల్ గో ఫర్ క్యాండిల్స్టిక్ చార్ట్స్కి వెళ్తారు. దానికి టైం ఫ్రేమ్ 1 మినిట్ టైం ఫ్రేమ్, 3 మినిట్ టైం ఫ్రేమ్, 5 మినిట్స్ టైం ఫ్రేమ్ అంటూ ఈ డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో ఆ చక్కర్లను తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఇస్తే ఏం చేయాలో ఐడియా ఉండదు. మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్కి గ్రీన్ క్యాండిల్ ఇస్తే ఏం చేయాలో ఐడియా ఉండదు. కానీ వాడికి అన్నిటికన్నా ముందు ఏంటంటే ఆ క్యాండిల్ వచ్చేదే మీకు 5 నిమిషాల తర్వాత ఫామ్ అవుతుంటుంది. అంటే ఈవెంట్ అయిపోయిన తర్వాత ఫామ్ అవుతుంటుంది. దాన్ని బేస్ చేసుకొని అసలు ఎవరు ట్రేడ్ చేయలేరు. ఎవరైనా సరే దాన్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తారని చెప్పని అనుకుంటే అది చాలా భ్రమలో ఉన్నట్టు. దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓన్లీ ట్రెండ్ లెవెల్స్ బేస్ చేసుకొని ట్రేడ్ చేయాల్సి వస్తుంటుంది. అది ఓన్లీ ట్రెండ్ లెవెల్స్
మేము ఒక్కళ్ళమే ఇవ్వగలం. మా మార్కెట్ మ్యాట్ ఛానల్ ఒక్కటే వీఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ దిస్ ట్రెండ్ లెవెల్స్ అండ్ మేము ఒక్కడమే ఈ టైప్ ఆఫ్ చార్ట్స్ ఇవ్వగలం మీకు. మీరు తప్పకుండా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకునేది, దీన్ని డైరెక్ట్గా వాడడం మొదలు పెట్టుకోండి. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, హెల్ప్ఫుల్గా ఉంటుంది. అయితే ఇది మన దీనికి సంబంధించింది. తర్వాత మా లైవ్ బాయ్స్ అండ్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అది ఆల్రెడీ చాలామంది మాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళు రెన్యూవల్ చేసుకుంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను ఆప్షన్ బయర్స్ కోసమని, రెన్యూవల్స్ కోసం అని చెప్పి చాలా ఇచ్చున్నాను. ఆప్షన్ బయర్స్కి ఉన్నాయి, ఆప్షన్ సెల్లర్స్కి ఉన్నాయి, ఆప్షన్ బయర్స్ అండ్ ఆప్షన్ అంటే సిఈస్, పిఈస్, బ్యాంక్ నిఫ్టీకి మేము 3 కాల్స్, 3 పుట్స్ ఇస్తాము. బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్, బ్యాంక్ నిఫ్టీ స్పాట్, నిఫ్టీ ఫ్యూచర్, నిఫ్టీ స్పాట్ ఇస్తుంటాము. వీటితో డైరెక్ట్గా మీరు ట్రేడింగ్ అంటే చార్ట్స్ కూడా అవసరం లేకుండా డైరెక్ట్గా సిగ్నల్ ఏది వస్తే, టాప్లో ఏది వస్తే దాన్ని బేస్ చేసుకుని మీరు ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు. మీరు ఆప్షన్ బయర్స్ అయితే, మీరు స్టాక్స్ కానీ ట్రేడ్ చేసే వాళ్ళు అయితే మీరు స్టాక్స్ మా ఆల్రెడీ మేము మా ఒక 20 స్టాక్స్ వరకు మేము వాలటైల్ స్టాక్స్ మేము ఇస్తూ ఉంటాము. దాన్ని బేస్ చేసుకుని మీరు డైరెక్ట్గా టీసీఆర్ బేస్డ్ లెవెల్స్ ట్రేడ్ అవుతుంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీరు డైరెక్ట్గా ట్రేడ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ అస్. దిస్ ఈస్ అవర్ ఓన్ ప్రోడక్ట్. ఈ చార్ట్స్, ట్రెండ్ లెవెల్ చార్ట్స్ ఏదైతే ఉన్నాయో మా ఓన్ ప్రోడక్ట్. మేము వీఆర్ ట్రయింగ్ టు ఇంట్రడ్యూస్ ఇన్ టు ద మార్కెట్. కొంచెం అగ్రెసివ్గానే వెరీ షార్ట్లీ మేము మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేస్తాం. సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ అస్. థ్యాంక్ యూ.